ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ఆయన అమరావతిలో పర్యటించి పరిశీలించారు. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం 9:46 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సెషన్కు సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. 21న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 22న స్పీకర్ను ఎన్నుకుంటారు. రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గోరంట్లతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల రేపు అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక ఎల్లుండి అసెంబ్లీ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. అధికారం కోసం అబద్ధాలాడను, ప్రజలను మోసం చేయబోనని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు మంచి జరిగేలా కూటమి ప్రభుత్వంపై పోరాటాలు ముమ్మరం చేద్దామని వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారానికి పోరాటాల ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని, ప్రతి కార్యకర్తకు భరోసాగా తోడుగా నిలవాలని పార్టీ నేతలకు మార్గనిర్దేశనం చేశారు వైఎస్ జగన్. కలెక్టర్ల కార్యాలయాల్లో మొదలు పెడితే సెక్రటరీల కార్యాలయాల దగ్గర నుంచి, హెచ్ఓడి కార్యాలయాల దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయాల్లో మన మేనిఫెస్టో కనిపిస్తూ ఉంటే, కనిపించే పాలన మనదైతే, ఇప్పుడు హోర్డింగులు పెడుతున్న రెడ్ బుక్ అని హోర్డింగులు పెట్టి, ఆ రెడ్ బుక్లో కక్ష సాధింప చేయబోయే అధికారులు ఎవరు, ఎవరిని కొట్టాలి, ఎవరిని నాశనం చేయాలి అని చెప్పి ఏకంగా పేర్లు రాసి రెడ్ బుక్ అని చెప్పి దాన్ని ప్రకటించి ఏకంగా హోర్డింగులు పెట్టి, ఆ రెడ్ బుక్ అనేది ఏదో ఘనకార్యం చేస్తూ ఉన్నట్టుగా రెడ్ బుక్స్లో ఉన్న పేర్లన్నింటినీ కూడా మేము వాళ్ళని కొడతాము, వాళ్ళని చంపుతాము, వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తాము, అన్యాయాలు చేస్తాము అని చెప్పి ఏకంగా నిస్సిగ్గుగా దౌర్జన్యం చేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. శిశుపాలని పాపాలు వేగంగా పడుతూ ఉన్నాయి. కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పార్టీ సానుభూతి పరుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పార్టీకి ఓటు వేయలేదు అని ఓటు వేసిన వారి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల అవమానాలు, ఆస్తుల నష్టాలు, దాడులు, దెబ్బలు తగలడము, ప్రాణాలు కోల్పోవడం కూడా కొన్ని చోట్ల చేశాం. వీళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, వీళ్ళందరికీ భరోసా ఇవ్వాలి. ఎక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా పోండి, మీ తరపు నుంచి సహాయం చేసే కార్యక్రమం చేయండి. పార్టీ తరపు నుంచి కూడా సహాయం అందిస్తుంది, అది కూడా తీసుకొని పోయి కూడా ఇవ్వండి. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం, ప్రతి కార్యకర్తకు భరోసా ఇద్దాం. చాలా అవసరం కూడా. మన కోసం కష్టాల్లోనూ నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు. జెండాలు మోసి నష్టపోయారు. ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు. వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇదొక్కటే కాకుండా మన ఎంపీటీసీలు, మన జెడ్పీటీసీలు, మన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వీళ్ళందరికీ కూడా భరోసానివ్వాలి. మాట్లాడండి. మన పార్టీ మీద అభిమానం చూపించే ఏ వ్యక్తి అయినా మన కార్యకర్తే. ఇలాంటి వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలి. టీడీపీ సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. ఋషికొండ భవనాల పేరుతో హామీలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఋషికొండలో భవనాలు ప్రభుత్వ ఆస్తి అని, జగన్వి కావని స్పష్టం చేశారు. టీడీపీ దాడులకు భయపడేది లేదన్నారు కొడాలి నాని. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి 1,33,00,000 మంది ఓటు వేశారు. నాయకులు, కార్యకర్తలు అనేక వేల మంది, లక్షల మంది పనిచేశారు. వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మందే. గాయపడినటువంటి, తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు చేసినటువంటి, దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను.
వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేస్తోందన్నారు ఆ పార్టీ నేతలు. ఋషికొండలో భవనాలపై బురద జల్లుతోందన్నారు. అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై టీడీపీ దాడులు చేయడం సరికాదన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. కూటమి ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే అన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని వైజాగ్లో కట్టడం అనేది నా లైఫ్లో అది ఒక బెస్ట్ మెమరీగా ఉండిపోతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పర్యాటక రంగంలో ఈరోజు ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఉండటానికి కానీ ఒక ప్రభుత్వం వాళ్ళతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్ ఉండాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీకు ఏదైనా వ్యవస్థ మీద లేకపోతే నాయకుల మీద మాలాంటి వాళ్ళ మీద కోపం ఉంటే మాలాంటి మీద తీసుకోవాలి తప్ప ఈరోజు సచివాలయాలు నిర్మాణం చేసాం వాటిని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, లేదా హాస్పిటల్స్ నిర్మాణం చేసాం వాటిని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, శిలాపలకాలని పగలగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రకమైనటువంటిది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఎక్కడో మనం పేపర్లో చూసేవాళ్ళం. ఎక్కడో బీహార్లో అలా జరిగిందనో లేకపోతే వెస్ట్ బెంగాల్లో జరిగిందనో ఉత్తరప్రదేశ్లో జరిగిందనో గతంలో పేపర్లో చదివే వాళ్ళం. ఆ రకమైనటువంటి దాడులు పార్టీల పేరు చెప్పి కార్యకర్తల మీద నేరుగా కర్కశంగా దాడులు చేయటం అన్నటువంటిది చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలోనే జరగడం అన్నటువంటి చాలా దురదృష్టకరం. ప్రభుత్వ పక్షంలోకి వచ్చారు కాబట్టి ప్రజలకు ఏ వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలను అమలు చేయడానికి చూడండి. ప్రతిపక్షాల మీద అక్కర్లేని నిందలు అపార్థాలు వేసి వాటి మీద రాజకీయం చేసి వాటి ద్వారా మెయిన్ వార్తలుగా చేసి చేయొద్దని నా విజ్ఞప్తి. ఈవీఎంల చెకింగ్ వెరిఫికేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి 8 దరఖాస్తులు అందాయి. లోక్సభ ఈవీఎంల కోసం 8, అసెంబ్లీ ఈవీఎంల కోసం 3 దరఖాస్తులు వెళ్లాయి. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి విజయనగరంలోని బొబ్బిలి, నెల్లిమర్లలోని ఒక పోలింగ్ కేంద్రం వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేయగా గజపతి నగరంలోని ఒక పోలింగ్ కేంద్రం, ఒంగోలులో 12 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ కోసం వైఎస్ఆర్సీపీ దరఖాస్తు చేసింది. తెలంగాణలోని జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో 23 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ కోసం బీజేపీ దరఖాస్తు పెట్టుకుంది. ఇక ఒడిశాలో 12 పోలింగ్ కేంద్రాల్లో వెరిఫికేషన్ కోరింది బీజేడీ. పిటిషన్ దాఖలు చేసిన 4 వారాల్లో వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది ఎన్నికల సంఘం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిరుపేదలపై బ్రహ్మాస్త్రం సంధించారు. అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే తన విశ్వరూపం ప్రదర్శించారు. గత ప్రభుత్వంలో నిరుపేదలకు పంచిన ఇంటి పట్టా, ఎంజాయ్మెంట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు ఆయన. రేణిగుంట పంచాయతీ పరిధిలో సిబిఐడి కాలనీలో మంజూరు చేసిన పట్టాల్లో కట్టుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున కూల్చివేశారని బాధితులు వాపోతున్నారు. రేణిగుంట తహసీల్దార్ పర్యవేక్షణలో పోలీసులు పహారా నడుమ ప్రొక్లైనర్ సహాయంతో కూల్చివేశారు. ఏపీలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో టీడీపీ నాయకులు మద్యం దందాకు తెరలేపారు. బార్ అండ్ రెస్టారెంట్ పేరిట లైసెన్స్ తీసుకుని వాటి నుంచి మద్యాన్ని బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చి మండలం మెణిగల్లు గ్రామంలో 3 బెల్ట్ షాపులకు అక్రమంగా లిక్కర్ సరఫరా చేస్తున్న వ్యవహారాన్ని ఆ గ్రామ సర్పంచ్ భర్త రాము బయటపెట్టారు. స్వయంగా టీడీపీ నేత అయిన రాము లిక్కర్ షాప్ యజమానితో మాట్లాడిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బుచ్చి మండలానికి చెందిన టీడీపీ నేత సూరా శ్రీనివాసులు రెడ్డికి చెందిన బార్ అండ్ రెస్టారెంట్ నుంచి మెనగల్లు గ్రామంలోని 3 బెల్ట్ షాప్ నిర్వాహకులకు మద్యం సరఫరా చేస్తున్నారు. కమిషన్ తీసుకుని సరఫరా చేస్తున్న ఈ మద్యం విక్రయాలకు సంబంధించి బాధ్యత మొత్తం కూడా వారే తీసుకుంటున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సైతం తమను అడ్డుకోరని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. 2 రోజుల క్రితం తనిఖీలకు వచ్చిన అధికారులు శ్రీనివాసులు రెడ్డి సూచనతో వెనక్కి వెళ్లిపోవడం వివాదాస్పదంగా మారింది. హలో, నేను సేనయ్య మినగల్లో పండైనా ఏందన్నా ముందన్నా అమ్మేది అదే సేనంటే మనకి 20 రూపాయలు అక్కడ వేస్తాడు. ఆయనే చూసుకునేది మనకి సంబంధం లేదు. ఎంత ఆయన మనకి 20 రూపాయలు అక్కడ వేస్తాడు. మనకి 20 రూపాయలు ఉంటది. అది అమ్మి ఆయనకి ఇవ్వాల్సిందే. మనం ఏదన్నా పట్టుకున్నా అన్ని అయిందే, మనకు సంబంధం లేదు. అది అంటే 3 బెల్ట్ షాపులు వేసాడు. ఇక్కడ 3 వేసాడు. ఇక్కడ ఎక్కడ? మన ఊళ్ళో
ఎవరికి? రఘుకి, రాజాకి, నాకు. మీ ముగ్గురికి బెల్ట్ షాప్లా? ఆ, ఈ సోరా శ్రీనివాస్ రెడ్డి అన్న ఆయనే. ఆ, ఆయన ఏదైనా మామూలుగా వచ్చినా ఆయనదే బాధ్యత, మనకు సంబంధం లే. ఆ, అది అశోక్ రెడ్డి కూడా ఏం చెప్పాడంటే, ఎక్కడ పట్టుకున్నా అక్కడ ఫోన్ చేసి అక్కడికి వస్తాం మేము, ఆ, అది మీకేం సంబంధం లేదు, ఎవరు రారు అసలు ఇప్పుడు కూడాను. ఆ, కానీ ఏదే వాడు షాపులో తెచ్చి అవి మళ్ళీ ఆదాయం ఎక్కువ ఉందని అమ్ముకుంటే అవి పట్టుకుంటే మాకు సంబంధం లేదు. ఆ. అన్నమాట ప్రకారం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకున్నారు. ఇక నుంచి ఆయన పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభరెడ్డి. ఈ మేరకు ఏపీ గెజెట్లో ప్రచురణ కూడా అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ప్రచార సమయంలో సవాల్ విసిరారు. అయితే ఎన్నికల్లో పవన్ నెగ్గడం, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ తన సవాల్కు కట్టుబడి ఉంటానని ప్రకటించడం జరిగిపోయాయి. తాజాగా ఆయన పేరు మారి ముద్రగడ పద్మనాభరెడ్డిగా గెజెట్ విడుదలైంది. సింగరేణి బొగ్గు గనుల వేలం తెలంగాణలో రాజకీయ రగడకు కారణమైంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో బొగ్గు గనులన్నీ సింగరేణికే కేటాయించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూనే పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నింటినీ ఎవరికి, ఏ ప్రభుత్వ రంగ సంస్థకు కూడా కేటాయించడానికి వీలు లేకుండా బొగ్గు కోల్ బ్లాక్స్ అన్నింటినీ ఆక్షన్ ద్వారా, అంటే వేలం పాట ద్వారా ఇచ్చే విధానాన్ని చట్టం తీసుకొచ్చారు 2015 24 ఫిబ్రవరి నాడు. ఎవరు తీసుకొచ్చారా దీన్ని? ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆడ బిల్లు పెడితే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరూ కూడా 2015 నాడు ఈ బిల్లుకి మద్దతిచ్చి ఓటేసి సపోర్ట్ చేసి సింగరేణి కాలరీస్కి నేరుగా బొగ్గు అంటే బ్లాకులు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ని తీసుకొని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన భూమిక పోషించారు. బొగ్గు నిక్షేపాలకు సంబంధించి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో ఉన్నాయి. ఇంకా మన సంస్థ అయితే చాలా పెద్ద లాభాల్లో ఉత్పత్తిని పెంచుతూ లాభాల్లో ముందుకు తీసుకెళ్తా ఉన్న వైనాన్ని కూడా గుర్తించకుండా ప్రైవేటీకరణ చేయడం సరికాదు. దీన్ని పునరాలోచించాలి. ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో మీరు బొగ్గు నిక్షేపాలు పెద్ద ఎత్తున తీయాలన్నప్పుడు సింగరేణి సంస్థ మెట్టుగా ఉంటుంది కనుక ప్రభుత్వ రంగ సంస్థలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 9.5 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆక్షన్ కాకుండా చూసినాం, ఎవరు వేయకుండా చూసినాం. ఎందుకంటే ఇది జాతి సంపద. సింగరేణి బలపడితే సింగరేణి కార్మికుడు లాభపడతాడు, సింగరేణి బలపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు 2021కి ఇప్పటికీ ఏం మారింది? మీరే కదా ఉత్తరం రాసింది ప్రధానమంత్రికి, 4 బొగ్గు గనుల ఆక్షన్ ఆపండి, వెంటనే అవి కేటాయించండి సింగరేణికని మీరే కదా రాసింది. ఇలా ఎందుకు రాజీ పడుతున్నారు? దీని వెనకాల ఉన్న మతలబేంది? కేసుల భయమా, లేక ఇంకేమైనా భయం ఉందా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి సింగరేణి కార్మికుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 100 ఏళ్ల పైగా చరిత్ర ఉన్న సింగరేణిని ఇలా బొందబెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దీన్ని అన్ని రూపాల్లో కూడా ప్రతిఘటిస్తామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. రేపు సాయంత్రం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగబోతుంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై కేబినెట్ చర్చించనుంది. పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుండడంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. హైదరాబాద్ చేరుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సెల్యూట్ తెలంగాణ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా గజమాలలతో అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేశారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మసూదన్ రెడ్డి, అల్లుడు చంద్రశేఖర్ ఇళ్లపై ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. వారి నివాసాల్లో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు సోదాలు సాగించారు అధికారులు. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలోనే ఈడీ తనిఖీలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. నిజాంపేటలోని ఎమ్మెల్యే అల్లుడు చంద్రశేఖర్ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో 3 కోట్ల రూపాయలతో కారు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు ఈడీ అధికారులు. పలు ఆస్తులకు సంబంధించి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మహిపాల్ రెడ్డి ఈడీ అధికారులు ఎవరిని వెంటబెట్టుకెళ్లలేదని తెలిపారు. కొండను తవ్వి ఎల్లుకను పట్టుకున్నట్టుగా ఈడీ అధికారులు తనిఖీలున్నాయని వ్యాఖ్యానించారు. ఎలుకను పట్టేట్టు వాళ్ళపై 12 గంటలు చేసారు. పూర్తి స్థాయిలో అన్ని రకాల మేము వాళ్ళకి సహకరించడం జరిగింది. వారు ఏమేమి కావాలో వాళ్ళు అన్ని జిరాక్స్ పేపర్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఒక నయా పైసా, ఒక తులం గోల్డ్ ఇట కానీ ఎక్కడ కానీ ఏమాత్రం వరకు లభించకపోవడం వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది. జాతీయ వార్తలకు వెళ్దాం. 2 రోజుల పర్యటనలో భాగంగా జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. శ్రీనగర్ చేరుకున్న ఆయనకు స్వాగతం పలికారు కశ్మీరీలు. అనంతరం యూత్ ఎంపవరింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రధాని. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు 2,000 మంది యువతీ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటేసిన కశ్మీరీలను అభినందించారు మోదీ. इंसानियत, जमहूरियत और कश्मीरियत का विजन दिया था, उसे आज हम हकीकत में बदलते देख रहे हैं. इस चुनाव में आपने जमहूरियत को जिताया है. आपने पिछले 35-40 साल का रिकॉर्ड तोड़ा है. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట దక్కింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ఉదయం ఇరు పక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత జూన్ 1న తిరిగి తిహార్ అధికారుల ఎదుట లొంగిపోయారు కేజ్రీవాల్. రేపు సాధారణ బెయిల్పై విడుదల కానున్నారు. కేజ్రీవాల్ కు బెయిల్ రావడంతో ఢిల్లీలో సంబరాలు జరుపుకున్నాయి ఆప్ శ్రేణులు. నీట్, యూజీసీ నెట్ పేపర్ లీక్స్ పై లోక్సభలో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వ తీరు కారణంగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు. నెట్ ప్రశ్నపత్రం లీకేజ్, నీట్ నిర్వహణలో అక్రమాల ఆరోపణలపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేసిన ప్రధాని మోదీ దేశంలో పేపర్ లీక్స్ మాత్రం అడ్డుకోలేకపోతున్నారని చురకలంటించారు రాహుల్ గాంధీ. This is extremely damaging to students. And it's happening because all our institutions have been captured. Our vice chancellors are placed not based on merit, but because they belong to a particular organization. And this organization and the BJP have penetrated our education system and destroyed it. What was done by Mr. Narendra Modi to the economy with demonetization has now been done to the education system. నీట్ కేసులకు సంబంధించి హైకోర్టులో జరిగే విచారణలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నీట్ వ్యవహారంపై హైకోర్టులో ఉన్న కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను ఆపేది లేదని స్పష్టం చేసింది సుప్రీం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో లోపాలు సరిదిద్దుకునేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. జీరో ఎర్రర్ ఎగ్జామ్స్ నిర్వహణ లక్ష్యంగా ఈ ప్యానెల్ సిఫార్సులు చేస్తుందని తెలిపారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. నీట్ పేపర్ డార్క్ వెబ్, టెలిగ్రామ్లో లీక్ అయిందన్న ప్రధాన్ అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు. एनटीए के संबंध में कई विषय सामने लाया है. एनटीए की स्ट्रक्चर, एनटीए की फंक्शनिंग, एग्जामिनेशन प्रोसेस, ट्रांसपेरेंसी और डाटा सिक्योरिटी प्रोटोकॉल को और इम्प्रूव करने के लिए
उस उच्च स्तरीय कमेटी से रिकमेंडेशन अपेक्षित रहेगी। हम जीरो एरर की परीक्षा के लिए प्रतिबद्ध है। ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై రైలు పరుగులు పెట్టింది. జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మించిన వంతెనపై తొలిసారిగా పూర్తి స్థాయి ట్రైతో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు రైల్వే అధికారులు. సంగల్టన్ నుంచి రియాసీ వరకు రైలును ప్రయోగాత్మకంగా నడిపారు. మధ్యలో చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన ప్రధాన ఆర్చ్పై రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు ఆదరహో అనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంజనీరింగ్ అద్భుతంగా ఉందని చెప్తున్న ఈ బ్రిడ్జ్ పై జూన్ 16న సింగిల్ ఇంజిన్తో ఫస్ట్ ట్రయల్ రన్ చేసింది ఇండియన్ రైల్వే. ఇప్పుడు పూర్తి స్థాయిలో ట్రైన్ పరుగులు పెట్టింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 77,478 వద్ద ముగిసింది. నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 23,567 వద్ద ముగిసింది. సెక్టర్ సూచీలో రియాలిటీ సూచీలు 1.97%, మెటల్ సూచీలు 1.87%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 0.81%, టెలికాం సూచీలు 0.45% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో హిందాల్కో 2.34%, గ్రాసిమ్ 2.20%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.86% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో హీరో మోటార్ కార్ప్ 2.40%, M&M 2.04%, సన్ ఫార్మా 1.8% నష్టపోయాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ముంబైలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,400 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర 72,400 రూపాయలుగా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 67,000 రూపాయలు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 73,010 రూపాయలు, కేజీ వెండి ధర 97,100 రూపాయలు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టీమిండియా స్వదేశంలో ఆడే సిరీస్ల షెడ్యూల్ను ప్రకటించింది బీసీసీఐ. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో భారత జట్టు మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబర్లో బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు రానుంది. టీమిండియాతో 2 టెస్టులు, 3 టీ20లు ఆడనుంది. 3 టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ అక్టోబర్లో భారత్లో పర్యటించనుంది. 2025 జనవరిలో ఇంగ్లాండ్ భారత పర్యటనకు రానుంది. టీమిండియాతో 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. మరిన్ని సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. మిర్జాపూర్ 3 ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. జూన్ 5న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి రాబోతోంది. ఎన్టీఆర్ నటించిన దేవర 27వ తారీఖున రిలీజ్ కాబోతోంది. లేటెస్ట్ గా ఫియర్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. ఆనంద్ దేవరకొండ నటించిన గంగం గణేష మూవీ రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ గురువారం నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తోంది. చక్రధారి, ప్రవీణ్ రాజ్ కుమార్, శశికా చిక్కు, అశురెడ్డి హీరోయిన్స్ గా రూపొందిన సినిమా పద్మవ్యూహంలో చక్రధారి. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దేవ్గిల్ హీరోగా నటించిన అహో విక్రమార్క టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. గోపీచంద్ మలినేని, యాక్షన్ హీరో సన్నీ డియోల్ కాంబోలో సినిమా ఫిక్స్ అయిన మ్యాటర్ తెలిసిందే. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రారంభం జరుపుకుంది. ఇవి ఇప్పటివరకున్న నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.